వైఎస్ జగన్ అసత్య ప్రచారాలపై అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు. రాజమండ్రిలో నిర్వహించినటువంటి ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. అయితే యూరియా సరఫరా, మెడికల్ కాలేజీల విషయంలో జగన్ కావాలని రైతులను, ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో యూరియా నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, సేంద్రియ వ్యవసాయంపై రైతులు దృష్టి పెట్టాలని సూచించారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రైవేటీకరణకి, పీపీపీ మోడల్కి అర్థం తెలియదని నేను ఈ సందర్భంగా ఎద్దేవా చేస్తా ఉన్నా. ఇవాళ పీపీపీ మోడల్ అనేది ఇవాళ కొత్త కాదు. నేషనల్ హైవేస్ పీపీపీ మోడల్లో అభివృద్ధి చేశారు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉండగా. విమానాశ్రయాలు పీపీపీ మోడల్లో అభివృద్ధి చేశారు. అనేక చోట్ల హార్బర్లు, పోర్టులు పీపీపీ మోడల్లో అభివృద్ధి చేశారు. అంతెందుకు ఇవాళ వైద్య ఆరోగ్య శాఖలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పటి నుంచి కూడా మందుల సరఫరా కానీ, ఇతర కార్యక్రమాలు కానీ, వైద్య సేవలు కానీ పీపీపీ మోడల్లో జరుగుతున్నాయి. పీపీపీ మోడల్ అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్. ఆ విషయం తెలియకుండా వారు ప్రైవేటీకరణ చేస్తున్నారని కోటి సంతకాలు ఉద్యమం చేశారు. ఏమి జరిగింది? కోటి సంతకాలు ఎవరు పెట్టారు అంటే మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు చెప్పారు. కుడి చేతితో ఎడం చేతితో మేము సంతకాలు పెట్టలేక మాకు చేతులు నొప్పి వస్తున్నాయని వైసీపీ కార్యకర్తలు స్వయంగా మాట్లాడిన సంగతిని ఇవాళ ఎక్కడా సంతకాలు చేసిన ప్రజలు లేరు. వైసీపీ కార్యకర్తలతోనే సంతకాలు చేయించుకొని అబ్బో అద్భుతం జరిగిపోయింది, 1 కోటి మంది వ్యతిరేకించారని ఇవాళ స్టేట్మెంట్లు ఇచ్చే పరిస్థితికి వైసీపీ నాయకులు వచ్చారు. అసలు వాస్తవం ఏం జరిగింది? 10 మెడికల్ కాలేజీల పరిస్థితి ఇవాళ డోలాయమానంగా ఉంటే కూటమి ప్రభుత్వం వాటికి ముందుకు తీసుకెళ్లాలని ఇవాళ ముందుకు వెళ్లే పరిస్థితి వచ్చింది. ఆనాడు 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తానని జగన్మోహన్ రెడ్డి ఆర్భాటంగా ప్రకటించిన సంగతి మీ అందరికీ తెలుసు.